నువ్వేమైనా హీరో అజిత్ అనుకుంటున్నావా? ఆ జుట్టు కలవేసుకో, ఫంక్షన్లో ఉన్న పరువు పోదు. మా వాళ్ళు ఎవరైనా నిన్ను ఎలా ఉంటారు మీ ఇద్దరని అడిగితే ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నామని చెప్పు. అంతేకాకుండా పొద్దున్న లేచిన దగ్గర నుంచి తిడతనే ఉంటుంది మీ అమ్మాయిని అతి తెలివితేటలు ప్రదర్శించామనుకో, రేపు పొద్దున్న సూర్యుని చూడండి. ఫంక్షన్లో ఆవలిస్తే టేబుల్ ఎక్కటేసి క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నేను పక్కన లేకపోతే ఒక స్మైల్తో సమాధానం ఇవ్వు, మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను లేని టైం చూసి నా గురించి ఎవరికైనా చెప్పాలనుకున్నావో జాగ్రత్త, నా మనుషులు నీ చుట్టూనే ఉంటారు. కేర్. అమ్మాయి వంట ఎలా చేస్తుందంటే ఇప్పుడు వరకు హాస్పిటల్కే వెళ్ళలేదండి అని అతి తెలుగు ప్రదర్శించే వంట వాళ్ళు కనిపెట్టేస్తారు. జాగ్రత్తగా మాట్లాడు. ఏమండి ఎలా ఉన్నాను? బాగున్నానా? నోట్లో ఏమైనా పెట్టుకున్నావా? సమాధానం రాదే. గో ఫంక్షన్లో నేను పక్కన లేదని దేని వంకైనా చూసి సైడ్ కొట్టావో జాగ్రత్త. నేను ఎక్కడున్నా సరే నా కళ్ళు నీ మీదే ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఫంక్షన్లో ఎవరైనా డ్రింక్ ఆఫర్ చేస్తే రేసు గుర్రంలో పరిగెట్టెక్కు. నువ్వు తాగవని, నువ్వు బుద్ధిమంతుడు అని అందరికీ చెప్పాను, అదే మాట మీద ఇద్దరం ఉందాం. అర్థమైందా? ఫంక్షన్లో అని పెట్టుకొని ఉండకు, కొంచెం అందరితో నవ్వుతూ ఉండు. అర్థమైందా? అర్థమైంది కదా? ఇద్దరం ఒకే మాట మీద ఉండాల్సిన